వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్. సరే, ఈరోజు రెసిపీ ఏంటి చేసుకుందామా? పాప్కార్న్. కానీ ఈ పాప్కార్న్ చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. దీని పేరే కారం మసాలా పాప్కార్న్. ఈ పాప్కార్న్ మీరు తప్పకుండా ట్రై చేయాలి. నిజంగా చాలా అదిరిపోతుంది. నార్మల్ పాప్కార్న్ వీడియోస్ ఈ కారం మసాలా పాప్కార్న్ పెట్టి చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇంకొందుకు మనం జూమ్ అయిపోదాం. కానీ మీరు చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్. మెయిన్గా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. లెట్స్ జూమ్ ఇన్. సరే, ఫస్ట్గా మనం ముందుగా బౌల్లో మీరు వైట్ పాప్కార్న్ ఇలా చేసుకుని, పాప్కార్న్ ప్యాకెట్లో నుంచి ఇలా చేసుకుని మీరు వైట్ పాప్కార్న్ ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకొని కనిపిస్తుందా మీకు? ఇలా వేసాను కదా, కనిపిస్తుందా? ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మీరు అలా ఉంచుకోండి. తర్వాత దీనిలోకి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, మెయిన్గా ఏం చేయాలంటే తప్పకుండా కారం, మసాలా, సాల్ట్ ఇవే మెయిన్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మీరు కారం తీసుకోండి. ఇలాగా కారం తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి. పాప్కార్న్ దాంట్లో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్గా మీరు మర్చిపోకుండా ఉండాల్సింది మెయిన్గా సాల్ట్ అండ్ మసాలా. ఈ రెండు వల్ల అసలైన రుచికరం వస్తుంది. సో సాల్ట్ అండ్ మసాలా అస్సలు మర్చిపోకుండా చేయండి. సో నేను మసాలా తీసుకుంటున్నాను. సో తర్వాత సాల్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం నీకు సాల్ట్ వద్దపోయినా పర్వాలే, కానీ రుచికరం నాకు కావాలని చెప్పి నేను సాల్ట్ ఇలా యాడ్ చేసుకున్నా. సాల్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీ మిక్సింగ్ పార్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. ఇవన్నీ యాడ్ చేస్తే, ఎందుకంటే మిక్సింగ్ వల్ల మనకి ఎక్కువ టేస్టీనెస్ వస్తుంది. చూడండి ఒకసారి మా చెల్లెళ్ళు ఎలా నాకు వస్తున్నారు పాప్కార్న్ రావడం వల్ల. చూడండి బౌల్ అయిపోయింది కూడా, అసలు ఒక్క మెత్తుకుంటకుండా. చూడండి నేను చేశాను అనమాట. మా చెల్లెలకి ఇచ్చాను చేసి. అది యాక్చువల్లీ నా బౌల్ దాని చెల్లెలకి ఇస్తే దున్న పోతలో నాకేసానండి. అసలు తెలుసా, నాకేసి నేను చేసిన దాన్ని కష్టపడి వాళ్ళేమో హ్యాపీగా చేశారు. ఇంక అయిపోయింది. కొత్తగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇదంతా నాదే. ఓకేనా? ఇదంతా నాదే. సరే, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కనిపిస్తుందా మీకు? ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకోవాలన్నమాట. సో మనకి డ్యూలిషియస్ అంతేనండి, మనకి డ్యూలిషియస్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా నేను ఇంకా. సో ఇలా చేసుకోవచ్చు. చెల్లెలు తినేస్తున్నారు అనుకో ఇందాక నుంచి, పాపం వాళ్ళకి ఇచ్చేద్దాం. సో ముందు ఫస్ట్ ఈ డ్యూలిషియస్ పాప్కార్న్కి రెడీ అవ్వడం కారణం నా బ్రెయిన్ అసలు నేను ఏం థింక్ చేశాను నాకే తెలీదు, కానీ అనుకోకుండా ఇలా అయిపోయింది. అసలు నాకు తెలియదు అసలు అవుతుందని, అలా అయిపోయింది అనమాట. చాలా రుచికరంగా అయితే ఉంది నిజంగానే. మీరు కూడా తప్పకుండా వీడియోని చూసారు కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి. చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. సరే, బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. కానీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం మర్చిపోకండి. బాయ్.